దేవుని నామానికి మహిమ కలుగుగాక. చూసారండి, జీవాధిపతి ఆ యొక్క యెరూషలేము మార్గాన ఆయనకు సేవ పరిచర్యలో వెళ్తున్నప్పుడు పరిసయ్యులైతే ప్రశ్నకు సమాధానం చెప్పని ఆయన్ని ఎంతగానో తృణీకరంగా జీవితం బ్రతికినే ఆహ్వాదించి చక్కగా ఉన్నారు. అయితే ఈ లోక శ్రమలు, ఈ లోక బాధలు అనిపిస్తున్న ఈ యొక్క కుష్ఠరోగుల మటుకి దేవకుమారుడు వెళ్తున్నటువంటి ఆయన ప్రత్యక్షతను, ఆయన స్వస్థతను, ఆయన జీవాన్ని గుర్తించే భాగ్యాన్ని ఈ హృదయం వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి అంటే గుడికి ఎదురుగున్న గొప్ప భాగ్యం అనిపిస్తున్న పరిసయ్యులు పొందుకోలేని ఆ యొక్క జీవపు భాగ్యాన్ని ఈ యొక్క కుష్ఠరోగులు ఏం చేశారు? దావీదు కుమారుడు మమ్మల్ని రక్షించి స్వస్థపరచని ఆయన చేత క్షమించబడి స్వస్థత నుండి సమాధానం కలగా వారే ఆయన భాగ్యాన్ని పొందుకొని వెళ్ళారు. అదే విధంగా మనం కూడా జీవవాక్యం కలుగుతున్నప్పుడు ఈ లోక విధానంగా చూసి మనం ఈ లోక మాటలు మాట్లాడితే మనం ఆయన పొందుకోలేము. అయితే ఎవరైతే హృదయం తెరవబడి బ్రతకగొరవాడు ఎవడన్నా ఉంటే ఆయన పిలిస్తే ఆయన కలిగి ఉంటే ఆయన వీరిలాగా మనం కూడా పొందుకుని హాయిగా బతుకుతాం అనమాట.